ఎరుక మేనుల రెంటికేర్పాటు కలదు, ఎరుకదే కంబులకి సుమంతయైనా. ఎరుగ సంబంధంబు ఎప్పుడు లేదనుచు నరులు వల్కుచునుందురు, అలాగే తాము ఎరుక నెరుగుచునుందురు. ఎరుక వేరైన క్రియలెరుకే చేయును, దేహమరయాశయగా నేల సరిగాదు వారి మాట. నరులు వల్కుచునుందురు, అలాగే తాము ఎరుక నెరుగుచునుందురు. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూప శక్తిద్వయ నిరాసకంపైన సుందరి తత్వ ద్విపదార్థ ధరువుల యందు ఈరోజు మనం 72వ ద్విపదార్థం గురుదేవులు మతముల వారి యొక్క విధానం, మతాల లక్షణాన్ని దీంట్లో తెలియజేస్తూ ఉన్నారు. ఎరుకోత్పత్తిని చక్కగా అందజేసినటువంటి బాలరాం పండితులు వారు. నాయన శిష్య, ఎరుక మేనుల రెంటికేర్పాటు కలదు, ఎరుక దేహంబులకి సుమంతయైనా, ఎరుక సంబంధంబు ఎప్పుడు లేదనుచు. కొందరు ఏమంటారంటే, నాయన ఎరుక వేరే, దేహం వేరే, మేను వేరే, నేను వేరే అనేటువంటి ఏర్పాటు వాదాన్ని వాదిస్తూ ఉంటారు వారి యొక్క మత ప్రాతిపదిక మీద. ద్వయముగా చెప్తూ ఉంటారు. ఎరుక వేరే, ఆ దేహము వేరే అనేటువంటి విధానంతో, గుర్తు వేరే, శరీరం వేరే అని. ఎరుకకు దేహముకు లేశమాత్రము కూడా సంబంధము లేదు. ఈ ఎరుక అనబడేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది. దాని ద్వారా తోపింపబడేటువంటి జగత్తు అనేది ఏదైతే ఉన్నదో అది అశాశ్వతమైనటువంటిది అనేటువంటి భావన వారి బోధనా రీతుల్లో ఉంటుంది. శిష్య, ఎరుకకు దేహానికి ఎప్పుడూ సంబంధమే లేదు అని చెప్తారు నాయన. ఎలా కుదురుతుంది శిష్య? అది ఒకటి లేకుండా ఇంకొక దానికి అసలు లేదది, ఉండేందుకు ఆస్కారమే లేదలా. అందుకే అంటున్నారు ఇక్కడ బాలరాం పండితుల వారు, నరులు బల్కుచునుందురు, అలాగే తాము ఎరుక నెరుగుచునుందురు. ఇలా నరులైనటువంటి వారు మితములో వారి యొక్క విధానాన్ని అందచేస్తూ ఉంటారు. అధిష్టాన చైతన్యం అనబడేటువంటిది శాశ్వతమైనది. దాని ద్వారా తోపింపబడేటువంటి ప్రతిబింబ చైతన్యం ఏదైతే ఉన్నదో అది అశాశ్వతమైనటువంటిది. ఎరగవలసినటువంటిది ఎరుకను, అది శాశ్వతమైనటువంటిది. బ్రహ్మం అనేటువంటిది సత్యమైనటువంటిది. దాని ద్వారా తోపింపబడిన జగత్ అనేది అశాశ్వతమైనటువంటిది. అలానే ఈ దేహం అనేది అశాశ్వతమైనటువంటిది. దేహంలో ఉన్న దేహి శాశ్వతుడు అనేటువంటి భావాన్ని చెప్తూ ఉంటారు నాయన. అందుకే నరులు బల్కుచునుందురు, అలాగే తాము ఎరుక నెరుగుచునుందురు. ఎరుక వేరైన క్రియలెరుకే చేయును, దేహ మరయాశయగా నేల సరిగాదు వారి మాట. నరులు బల్కుచునుందురు, వారితో నీకేనైనా పని. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు, ఒక తీర్పు అయిన మాట ఇది. ఎరుక వేరే, మేను వేరైతే ఎరుక దేహం చేసేటువంటివి ఎరుకే చేయాలి. అయితే ఎరుక వేరైతే క్రియ అనేది ఏది చేస్తున్నది? దేహం చేస్తున్నది. ఎందుకు చెయ్యాలి అలా? రెండు వేరైనప్పుడు దేహము వేరేగా ఉండాలి, ఎరుక వేరేగా ఉండాలి. అలా కుదరటం లేదు. ఒకటి లేకపోతే ఒకదానికి మనుగడే లేదు అసలు. దేహం లేనప్పుడు ఎరుక నేను దేహంలో లేను అని ఉపాధిని కోల్పోయిన పిమ్మట తన క్రియలో అది చేయగలగాలి. అలా లేదది. దేహం చేస్తున్నది.
ఆట ఆడుతూ ఉన్నది అదే, ఆట ఆడిస్తూ ఉన్నది అదే, ఆటాడక ఉన్నది అదే శిష్య. క్రియలు అనేది ఎరుక, ఊహ. అయితే దేని ద్వారా జరుగుతున్నాయి? అవి దేహం ద్వారా జరుగుతున్నాయి. ఇక్కడ క్రియ అనేది ఎరుక వేరే, దేహం వేరే అనే దగ్గర కుదరదు ఆ మాట. కాబట్టి సరికాదు వారి మాట. సరి అయినదైతే ఎరుక ఏవైతే తను పొందుతూ ఉన్నదో అది ఎరుకే చేయాలి, కానీ ఎరుక చేయట్లేదు, దేహం చేస్తున్నది. ఎరుకకి ఆకలి వేస్తే ఎరుకే భుజించాలి, కానీ దేహం భుజిస్తున్నది. అలానే ఏదైనా దేహమునకు బాధ కలిగితే దేహం బాధపడటం లేదు, ఎరుకే బాధపడుతుంది. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి, రెండు ఒకటే కానీ వేరు కాదు నాయన. ఇవి వేరుగా భ్రాంతి. అందుకే మొట్టమొదటి అన్నారు, ఎరుక మేనుల రెంటికేర్పాటు కలదు. ఎవరన్నారు? నరులు బల్కుచునుందురు. మితమైనటువంటి వాదములలో ఉండబడేటువంటి వారు ఎరుక వేరే, మేను వేరే అనేటువంటి భావంతో ఉంటారు శిష్య. కానే కాదు నాయన, గుర్తు ఎరిగే శరీరము రెండు ఒకటే శిష్య. కాబట్టి సరికాదు నాయన వారి మాట అని మనకు మతాల లక్షణాన్ని తెలియజేశారు. తర్వాయి పదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.